మీనరాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. విహారయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. శత్రువర్గం తాలూకు సమాచారాలను అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రతిరోజు ఏదో ఒక కలహము, ఈ రకమైనటువంటి చర్చలు, సమావేశాలే ఏర్పడుతుంటాయి. అయిన వాళ్ళతో విభేదాలు, ఘర్షణలకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు సునాయాసంగా పనులు చేసుకునే విధంగా మీ ఆలోచనలో మార్పులు తీసుకొస్తే బాగుంటుంది. ఒకవేళ ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, మనం అంటేనే పడట్లేదు, మనల్ని చూస్తేనే విరుచుకుపడుతున్నారు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన తరపున వేరే వాళ్ళ ద్వారా చర్చలు సాగించండి. అనుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. చిన్న పొన్న వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి లాభాలను అందుకోగలుగుతారు. స్థిరాస్తి వృద్ధి చెందే విధంగా మీరు తీసుకునే నిర్ణయాలు, పెట్టే పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేస్తున్న పనులలో నెమ్మదిగా పురోగతిని సాధించుకోగలుగుతారు. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో ముందడుగు వేయగలుగుతున్నాను, వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాను అన్న ఆత్మస్థైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటారు. చిన్న పొన్న విషయాలకు కూడా ఎక్కువగా రియాక్ట్ అవటము, కోపం తెచ్చుకోవటము, బాధపడము అనివార్యంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో మన బాధ చెప్పుకోవడానికి మన అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కరువయ్యారన్న విధంగా భాగోద్వేగాలకు గురవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీ చేతిలో 90 రూపాయలు ఉంటే 100 రూపాయలు పెట్టి మాత్రమే కొనుగోలు చేయండి. చేతిలో 10 రూపాయలు పెట్టుకొని రుణాలు ఇస్తారు కదా, బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి కదా, మనకు అర్హత ఉంది కదా అని 90 రూపాయలు అప్పు చేసి 100 రూపాయలు పెట్టి కొనుక్కోవద్దు. ఇది మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేని తప్పుగా మారుతుంది. అప్రమత్తంగా ఉండండి. అవకాశం ఉంటే, ఒకవేళ అంత అవసరం ఉంటే ఏదైనా ఆస్తులు అమ్మో లేదా వస్తువులు తాకట్టు పెట్టో ఏదో స్వల్ప ప్రయత్నం చేయండి. అంత మాత్రమే. పీక లోతుల్లో మాత్రం మునిగిపోయే ప్రయత్నాలు ఖచ్చితంగా చెయ్యొద్దు. ఇవి ఎవరి కోసము చెయ్యొద్దు. అవి మీకు ఉపకరించవు, వాళ్ళకి ఉపకరించవు. నడి సముద్రంలో మునిగిపోయినట్టు అయిపోతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సంతానం తరపున అనుకోనటువంటి సంఘటనలు ఏర్పడటము, ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్రకవచ పారాయణ చెయ్యండి. ప్రతి సోమవారము శివాభిషేకం జరిపించండి. మంగళవారము శ్రీ గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి. తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తీవ్రమైనటువంటి ఏలినాటి శని ప్రభావం ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి.